బీజామృతం తయారీ, విత్తన శుద్ధి. ముందుగా ఒక బకెట్ తీసుకొని దాంట్లో నీటిని, తర్వాత దాంట్లో ఆవు మూత్రం వేసి, తర్వాత సున్నం వేసి కర్ర సహాయంతో బాగా తిప్పాలి. ఆ దాంట్లోనే పుట్టమట్టిని కూడా వేసి అదంతా మిశ్రమాన్ని కర్ర సహాయంతో కలిపి పక్కకు ఉంచాలి. తర్వాత ఒక కర్ర పెట్టి ఒక కాటన్ బట్టను తీసుకొని దాంట్లో ఆవు పేడను మూట కట్టి ఆ మిశ్రమంలో కర్ర సహాయంతో మిశ్రమంలో మునిగేటట్లుగా వేలాడదీయాలి. తర్వాత దానిపై మూత పెట్టి ఎండ తగలని ప్రదేశంలో ఉంచాలి. ప్రతి 6 గంటలకు ఒకసారి ఆ మిశ్రమాన్ని కర్ర సహాయంతో తిప్పుతూ కలపాలి. ఒకరోజు దాన్ని అలాగే ఉంచాలి. తర్వాత రోజు ఆ మిశ్రమాన్ని తీసి వేరే పాత్రలోకి తీసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మనం తీసుకున్న విత్తనాలపై చల్లి ఆ విత్తనాలని విత్తితే తొందరగా మొలకెత్తుతాయి. ఇలాంటి విత్తనాలను విత్తితే అన్ని విత్తనాలకి ఎలాంటి పురుగులు తినడానికి విత్తనాలను ఇష్టపడు. వీటి నేలలో ఉండే తెగుళ్ళు మిగతా ఎలాంటి తెగుళ్లను సోకడానికి ఇష్టపడవు. రైతుకి ఎలాంటి నష్టం జరగదు. పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ఈ ప్రైవేట్ సంస్థలు రావడం వల్ల భయంకరమైన రసాయనాలతో ఈ బీజామృతాన్ని పక్కన పెట్టేసి రసాయనాలను వాడడం జరుగుతుంది. కాబట్టి ఆ రసాయనాలను వాడడం ఆపేసి ఈ బీజామృతాన్ని వాడుకుంటే బాగుంటుంది. వేప నూనె, కొబ్బరి నూనె రెండింటిని కలిపి చేతులకి కాళ్ళకి రాసుకుంటే దోమలు కరవవు. వేప నూనెలో కర్పూరం వేసి దీపాన్ని వెలిగిస్తే దోమలు కరవవు. బిర్యానీ ఆకు, వేప నూనె, కర్పూరం వేసి దీపాన్ని వెలిగిస్తే దోమలు రావు. వేడి చేసిన వెనిగర్లో సాంబ్రాణి వేసి ఉల్లిగడ్డను తీసుకుని దానికి స్పోర్క్ సహాయంతో చుట్టూ రంధ్రాలు చేస్తే దాన్ని డోర్ దగ్గరనైనా సరే కిటికీ దగ్గర అయినా సరే వేలాడదీస్తే దోమలు రావు. స్ప్రే బాటిల్, కొన్ని నీళ్లు తీసుకొని దానిలో డెటాల్ వేసి తర్వాత వెనిగర్, సాల్ట్, కర్పూరం వేసి మిక్స్ చేసి స్ప్రే చేస్తే దోమలు రావు. జెడ్పీహెచ్ఎస్ హవేలీ గన్పూర్. సార్, ఇది ఏంటంటే న్యాచురల్ రిఫ్రిజిరేటర్ అని దీన్ని మనం చెప్పొచ్చు. యాంటీ ఫంగల్ రిఫ్రిజిరేటర్ అని కూడా మనం పిలవచ్చు. ఎందుకంటే దీంట్లో మనం ఏమేమి వాడుతున్నామంటే ఆల్ ది యాంటీబయాటిక్స్ మనం వాడుతున్నాం. ఏంటంటే ఫెనుగ్రీక్, మెంతులు, తులసి ఆకులు, వేపాకులు అండ్ పసుపు అండ్ కొన్ని పేపర్స్ మెంతులు నైట్ మొత్తం నానబెట్టేసిన తర్వాత ఆ నానబెట్టిన ప్రోడక్ట్ ఈ ఆకులు అన్నీ పసుపుతో కలిపి మనం మంచి ఫైన్ పేస్ట్ చేసిన తర్వాత మనం దీన్ని ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ పైన అప్లై చేసి ఒక లేయర్ లాగా అప్లై చేయాలి సార్. ఆఫ్టర్ దట్ మనం 4 to 5 days వరకు దీన్ని ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత మనకు ప్రోడక్ట్ అనేది ఇట్లా వస్తుంది. సో ఇట్లా వచ్చిన ప్రోడక్ట్ మనం ఏ కంటైనర్లోనైనా పెట్టి యూజ్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ లాగా. సో ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ దీనిపైన పెట్టినట్లయితే 7 to 10 days వరకు మనకి ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు. దాని తర్వాత డ్యామేజ్ అయినా కానీ మనం మనకి హెల్త్ ఇష్యూస్ ఏమీ రావు. ఎస్, యాంటీబయాటిక్స్ అనేటివి ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని మనకు ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఆర్టిఫిషియల్ రిఫ్రిజిరేటర్స్ ఎట్లా అంటే 3 to 4 days వరకు అవి డ్యామేజ్ అయిపోతాయి అండ్ అవి యూజ్ చేసిన తర్వాత కూడా మనకి ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఆ హెల్త్ ఇష్యూస్ అన్నీ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మనం ఇట్లాంటి యాంటీ ఫంగల్ పేపర్ న్యాచురల్ ప్రోడక్ట్ ప్రిపేర్ చేసుకొని మన హెల్త్ని కాపాడుకుంటే వెరీ యూస్ఫుల్ టు అస్. ఈ పూర్ పీపుల్ కానీ రిచ్ పీపుల్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు సార్. అండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ బిలో యావరేజ్ అండ్ యావరేజ్ పీపుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పెరుగుతున్న పాపులేషన్లో మనకి ఫ్రిడ్జెస్ కావాలి. సో ఈ ఫ్రిడ్జెస్ లేకపోతే ఈ జనరేషన్ మనకి ముందుకెళ్ళేటట్టు లేదు. ఎందుకంటే వాళ్ళ జాబ్స్, వాళ్ళ కెరియర్స్ వల్ల వాళ్ళు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. సో హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నారు. సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ హెల్త్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో డ్యామేజ్ కాకుండా ఇట్లాంటి న్యాచురల్ ప్రోడక్ట్ యూస్ చేసుకున్నట్లయితే మన హెల్త్ ఎటువంటి డ్యామేజ్ ఉండదు. So all the people, I prefer this natural product. My
My name is Sagarika from 9th standard from Geeta High School, Narsapur. Today we are here to introduce our project that is low cost ventilator. Low cost ventilator is useful for the patient who are suffering from the breath, and it is a low cost. Any poor people can buy this. We can carry wherever we want to go. In COVID-19 many people are suffered due to there is no shortage of medical equipments. So this reason so many members are died. So we produced our project that is low cost ventilator. How it's work? I will show how it works. Give me your pulse rates. Sir, give me your hand. Like this. You can see that here is your pulse rate is 81 to 82. Okay. So when it is decreases to 40 or 50, this machine automatically starts, and it started to hit this ampu bag. This is called ampu bag, and it hits. When it hits, the pressure created in this, and the air from this move to the patient who is suffering from breathing, and by this he can get oxygen. So he will. This is our project. And it is at low cost. We see in hospitals when it is very high and we can't carry, but this is low and we can carry wherever we want. So we can save the person who are suffering from the breathing. This is our project. High School. నా పేరు ఆద్యవర్ధన్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగసంపల్లిలో చదువుతున్నాను. మా ప్రాజెక్ట్ పేరు గ్రేడియంట్ కవర్. ఇది ఇలా శబ్దం చేసి తిరగడం వలన పక్షులు వంటివి ధాన్యాన్ని తినడానికి రావు. ఒకవేళ అకస్మాత్తుగా వర్షం వస్తే ఇది ఆటోమేటిక్లీ ఆన్ అవుతుంది. ఆన్ అయి వడ్లను తడవకుండా కాపాడుతుంది, మొత్తం కప్పేస్తుంది. దీని ద్వారా మనం అకస్మాత్తుగా వచ్చే వర్షాల నుంచి కాపాడుకోవచ్చు. ఇది మానవ ప్రమేయం లేకుండా పనిచేస్తుంది. ఓన్లీ గోదాములలో మార్కెట్ యార్డు గోదాములలో ఇది మనము ఒకవేళ అమర్చుకుంటే మస్తు చాలా రోజులు పనికొస్తుంది. ఓకేనా? Good morning everyone. This is U-turn accident prevention system. We have used 2 IR relay modules and signals on both sides of the road. This signals always indicates green color light. This indicates to the driver that the road is clear, they can move. But when a vehicle is moving on the road, the signal turns into the red light, which triggers to the red light. This indicates to the driver that vehicle is coming from opposite side of the road. By this, both of the drivers get alerted, slow down their speed, and we can avoid accidents and U-turns. Nowadays, so many accidents are going on the U-turn, many people are losing their own lives and their loved one lives in U-turn accidents. If it is implemented, we can save many people's life and many travelers' life. So this is really helpful project. School? Siddharth Rural High School, Machavaram. Thank you. ఇది స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్. ఇది పంట పొలాలలో యూజ్ చేస్తారు. మెయిన్లీ రైతుల కోసం ఇది చేసినాము. ఇందులో ఈ మాయిశ్చర్ సెన్సర్ ఉంది, ఇది చూపాను. ఇది మాయిశ్చర్ సెన్సర్. ఇది సాయిల్లో పెట్టినప్పుడు ఈ అల్యూమినియం కోటింగ్ ద్వారా డిటెక్ట్ చేస్తాయి. ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ వస్తాయి. ఆ సిగ్నల్స్తోని డిటెక్ట్ చేసినాక ఒకవేళ సాయిల్లో వాటర్ ఉంటే మోటార్ ఆటోమేటిక్లీ ఆఫ్ అయిపోతాయి. సాయిల్లో వాటర్ లేకపోతే మోటార్ ఆటోమేటిక్లీ ఆన్ అవుతాయి. అంతేకాకుండా ఎప్పుడన్నా అగ్రికల్చర్లో లేకపోతే పంట పొలాలలో మంట మండి అనుకో, ఇది దాన్ని డిటెక్ట్ చేసి ఫార్మర్కి మెసేజ్ సెండ్ చేస్తాయి. ఆ మెసేజ్తో ఫార్మర్ అలర్ట్ అవుతాడు, ఇంకా వచ్చేసాడు. నెక్స్ట్ దాంతోపాటు ఇది అగ్రికల్చర్
టెంపరేచర్ క్యాల్కులేట్ చేసి ఫార్మర్కి ఎస్ఎంఎస్ సెండ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ బజార్ ఉంటాయి, ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ బజార్లో ఆన్ అయితే ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వస్తారు. ఒకవేళ ఫార్మర్ అక్కడ లేకపోతే ఆ బజార్ యూజ్ చేసినప్పుడు ఇదేమో డిస్ప్లే కోసం, అంటే అందులో చూడడానికి ఎంత పర్సెంటేజ్ ఉండే వాటర్ అవన్నీ చూడడానికి ఇది పనికొస్తాయి సార్. ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు. జెడ్పిహెచ్ఎస్ కాలకల్ మనవరాబాద్ మండల్. ఇది సోలార్ ప్లేట్ అన్న, సోలార్ ప్లేట్. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి ఎల్ఈడి బల్బ్స్ చిన్నగా కనిపిస్తున్నాయి కదా, ఇవి సెన్సార్స్. ఇది నైట్ టైంలో మాత్రం వర్క్ చేస్తుంది. ఇక్కడ నుంచి వెహికల్స్ వస్తాయి కదా, ఈ వెహికల్ లైట్ సెన్సార్ పైన వాడి రెడ్ లైట్ వెలుగుతుంది. ఇక్కడ నుంచి వచ్చే వెహికల్స్ ఆగిపోతాయి, మళ్ళీ వెహికల్ వెళ్ళిపోగానే ఆ రెడ్ లైట్ వెళ్ళిపోతుంది, ఈ వెహికల్స్ వెళ్ళిపోతాయి. దీనివల్ల మనకు 2 ఉపయోగాలు, ఒకటి యాక్సిడెంట్స్ కావు, మళ్ళీ ఒకటి కరెంట్ సేవ్ అవుతుంది. సార్ అగ్రి బోర్డ్ సార్, ఇది అగ్రి బోర్డ్ సార్. ఇది డిజైన్ అగ్రికల్చర్ కోసం డిజైన్ చేయబడింది సార్. ఇది అంటే వ్యవసాయం కోసం దీన్ని మనం ఉపయోగిస్తాం. ఇది ఏంటంటే సార్ చూడండి, రైతులు ఉంటారు. రైతు తను వ్యవసాయం మీద పెట్టేది ఎక్కువ అవుతుంది, కానీ తనకు వచ్చే లాభం మాత్రం ఏం లేదు, నష్టమే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కూలీలు ఉన్నారు సార్, ఇవాళ అన్నీ తక్కువలో దొరుకుతున్నాయి కాబట్టి ఒక 500-600 వర్క్ చేస్తున్నారు. ఎక్కువైపోయాక అన్నీ ఎక్కువలో దొరుకుతాయి, అప్పుడు 500-600 కాదు వర్క్ చేయడు, ఎందుకంటే 1000 రూపాయలకి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు రైతుకు ఎలాంటి లాభం అనేది ఉండదు. రైతే మన దేశానికి వెన్నెముక, ఆయన లేకపోతే మనకు తిండి మాత్రం దొరుకుతుంది. అంత జనాభా పెరుగుతుంది, అంత జనాభాకి తిండి యూస్ చేయాలంటే మనం ఇలాంటి రోబోటిక్స్ డెఫినెట్లీ యూస్ చేయాలి. ఈ రోబోటిక్స్ ఏం చేస్తుందంటే సార్ చూడండి, ఇక్కడ ఇది సీడ్ డ్రిల్లర్. దీని ద్వారా మనం గింజలు వేస్తామన్నమాట. ఇక్కడ ఈ ప్రాపర్టీ ఇది తీసేసి మనం నాగలు పెట్టుకుంటే దున్నుతుంది, తీసేసి హార్వెస్టర్ పెట్టుకుంటే హార్వెస్ట్ చేస్తుంది, స్ప్రేయర్ పెట్టుకుంటే మందులు చల్లుతుంది. అట్లా డిఫరెంట్ వ్యవసాయంలో రైతు ఎలాంటి పనులు చేస్తాడో ఇంకా రైతు కూలీలు పెట్టుకోకుండా అన్ని పనులు ఇదే చేస్తుంది. దీన్ని మనం మొబైల్ ద్వారా ఆపరేట్ చేస్తాం. సో ఇక్కడ మొబైల్ లేదు, కానీ మొబైల్ ద్వారా ప్రాక్టికల్గా చూపెట్టలేను, కానీ మొబైల్ లేదు సార్. ఇక్కడ మొబైల్ ద్వారా ప్రాక్టికల్గా మనం చూపెట్టగలం. ఇది మొబైల్లో పెద్ద పొలాలు ఉంటాయి కదా సార్, అందులో జీపీఎస్ ట్రాకర్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. పెద్ద పొలాలకు కూడా మనం యూస్ చేయొచ్చు అన్నమాట దీన్ని. సో దీని వల్ల ఏంటంటే మనం రైతు ఇవాళ వర్క్ చేసిన 10 సంవత్సరాల తర్వాత వర్క్ చేయలేడు, ఎందుకంటే తన శక్తి తగ్గిపోతుంది. అదే శక్తి ఉంటుందా సార్ 10 సంవత్సరాల తర్వాత? ఉండదు కదా. సో అలా యూజ్ అవుతుంది అన్నమాట. ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రైతుకు సేవింగ్స్ తగ్గుతుంది. అంటే సేవింగ్స్ అంటే మనకు కొంచెం లాభం అనేది ఉంటుంది, తన దగ్గర కొంచెం సేవ్ అవుతుంది అన్నమాట. కూలీలకు ఇచ్చే డబ్బులు తన దగ్గర సేవ్ అవుతాయి. ఇంకా తక్కువ టైంలో చాలా వర్క్ అవుతుంది. ఒకటే మిషన్తో డిఫరెంట్ వర్క్స్, దున్నడము, గింజలు వేయడము, అదేంటి మొక్కలు పీకడము, అలాంటి అన్నీ చేస్తుంది. ఇంకా వాటర్ చల్లడము, స్ప్రింక్లింగ్ ఉంటుంది, వాటర్ చల్లడం, అలాంటి డిఫరెంట్ అన్నీ చేస్తుంది అన్నమాట. దీని ద్వారా రైతు కూలీలకు చాలా ప్రాఫిట్ ఉంది, చాలా సేఫ్ అవుతున్నారు. వాళ్ళ మ్యాన్ పవర్ రెడ్యూస్ చేసుకున్నారు, వాళ్ళ ఓన్ శక్తి పెట్టకుండా వాళ్ళే ఈ మిషన్ ద్వారా మొబైల్ ద్వారా ఆపరేట్ చేస్తే చాలు. ఈ మొబైల్ అన్ని వర్క్ చేస్తుంది అన్నమాట. దీనికి ఒక కెమెరా కనెక్ట్ అయి ఉంటుంది. ఆ కెమెరా ద్వారా లోపల పొలాలలో ఏముందో అనేది ఇది డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. అట్లా పెద్ద పొలాలలో మట్టిలో కూడా బురదలో కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు సార్.